కరీంనగర్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నీటితో కలకలలాడుతున్నాయి. జమ్మికుంట మండలం గోవిందాపూర్లోని చెక్ డ్యాంతో పాటు వీణవంక మండలంలోని చెక్ డ్యాం వరద నీటి ప్రవాహంతో జలకల సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరీంనగర్ నుండి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎంత వర్షపాతం నమోదైంది? అప్డేట్స్ ఏంటి? సాయిమావి గత 2 రోజుల నుంచి కూడా బంగాళాఖాతం అల్పపీడన నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే గత 2 రోజుల నుంచి మాత్రం ముసురు కురుస్తోంది. అంటే ఈ ముసురు అనేది చాలా డేంజర్ అని చెప్పాలి. పాతిండ్లకు మాత్రం ఈ ముసురు ద్వారా కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంటే ఇటు పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఈ పాతిండ్లలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు మహారాష్ట్రలో సంబంధించి బాగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యం ఇటు ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తోంది. ఇటు మేడిగడ్డ వద్ద చూసుకుంటే కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే 3,73,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోంది. ఇటు 85 గేట్ల ద్వారా దీన్ని దిగువ కోలుతున్నటువంటి నేపథ్యం. ఇది 16.17 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. మరోవైపు ఇటు శ్రీపాద ఎల్లంపల్లి కూడా 8,000 క్యూసెక్ల పైగా నీరు ఇప్పుడిప్పుడు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇటు ఎల్ఎండి లోయర్ మానర్ డ్యాంలో కూడా ఇటు స్వల్పంగా నీరు వస్తోంది. అంటే ఇప్పటికైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న ముసురు వర్షాలతో కొద్దిసేపటి క్రితం కరీంనగర్ పట్టణంలో కూడా ఒక పాత ఇల్లు కూలే నేపథ్యంలో ఇటు మేయర్ సునీల్ రావు కొద్దిసేపటి క్రితమే ప్రత్యక్షంగా పోయి వారిని పరామర్శించిన నేపథ్యం, వారిని వేరే గృహంలో కూడా మార్చారు. ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఈ వర్షాలు ఇంకా 2 రోజులు ఉన్నాయి కాబట్టి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పాతిండ్లు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఖాళీ చేయాలి. ఎందుకంటే ఈ ముసురు అనేది చాలా డేంజర్. మరోవైపు పాతిండ్లు కూలిపోయే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా పక్క ఇళ్ళకి మారాలి. లేకపోతే ఏదైనా మీకు సహాయ సహకారాలు అందించి మాత్రం ఇటు కమిషనర్ కానీ ఎవరికి ఫోన్ చేసినా కానీ ఇటు మున్సిపల్ సిబ్బంది ఫోన్ చేసినా కూడా త్వరితగతిన వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తాం. మరోవైపు గత 2 రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యం ఒకటైతే ఇంకా 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి కనుక లోతట్టు ప్రాంతాలు జలమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జలమయం అయ్యే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు కమిషనర్ కానీ ఇటు మున్సిపల్ సిబ్బందికి కానీ త్వరితగతిన ఫోన్ చేసినట్లయితే 24/7 మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఇటు మేయర్ చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు వీణవంక జమ్మికుంట సంబంధించి గోవిందరావు ఎక్కడైతే చెక్ డ్యాములు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యం, ఇటు మత్తడి దూకుతా ఉన్న నేపథ్యం. అంటే వర్షాలకు సంబంధించి చూసుకుంటే రైతులకు లేటుగా వర్షాలు వచ్చాయి. అసలు వర్షాలు వస్తాయా రావా అనే నేపథ్యంలో ఉన్న నేపథ్యం. కానీ ప్రస్తుతం అయితే ఈ వర్షాలు వస్తున్నప్పుడు రైతులు కూడా పెద్ద ఎత్తున ఆనంద హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా 2 రోజులు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.